పాలకూర అంటే ఇష్టం లేని పిల్లలకైనా, పెద్దలకైనా ఇలా చేసి పెట్టండి కంప్లీట్‌గా తినేస్తారు. దీనికోసం మిక్సింగ్ బౌల్‌లోకి పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓమను నలిపేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కొద్దిగా సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత శనగపిండిని కూడా యాడ్ చేసి వాటర్ వేయకుండానే కలిపేసుకోవాలి. ఆ తర్వాత పాలకూర లీవ్స్ మాత్రమే చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని బాగా కలిపేయాలి. ఆ కలిపేసుకున్నదాన్ని పక్కకు పెట్టి స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఇలా పిసికేస్తున్నట్టు డ్రాప్ చేస్తూ యాడ్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ వరకైనా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేయాలి. ఇలా డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీసుకోవాలి. అలాగే మిగిలిపోయిన పిండంతా కూడా అలాగే చేసి పక్కకు తీసుకోవాలండి. చాలా క్రిస్పీగా, అంతే టేస్టీగా భలే ఉంటుందండి. డెఫినిట్‌గా ట్రై చేయండి. రివ్యూ కామెంట్ ఇవ్వండి.